పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ. సాహు మూవీ ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. కారణం పవన్ తన కెరీర్ లో ఫస్ట్ టైం గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాకు మునుపెన్నడూ లేని హైప్ క్రియేట్ అవుతోంది. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ టీజర్ తరువాత సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే సగం వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఆగిపోయింది. కారణం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నారు. అవి కంప్లీట్ అయిన వెంటనే ఓజీ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ. ఇక ఆయన ఓజీ సినిమాలో విలన్ రోల్ కనిపించనున్నాడు. తాజాగా ఆయనకు ఒక నెటిజన్ ఓజీ అప్డేట్ గురించి అడిగాడు. మిమ్మల్ని ఓజీ సినిమాలో చూసేందుకు వెయిట్ చేస్తున్నాం, సినిమాలో మీ రోల్ గురించి కొంచెం చెప్పండి అంటూ అడిగాడు. దానికి సమాధానంగా ఇమ్రాన్ హష్మీ, ఇప్పుడు నా పాత్ర గురించి చెప్పలేను కానీ త్వరలో గ్లిమ్స్ విడుదలవుతోంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఓజీ సినిమాలో ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషనల్ తమన్నా సంగీతం అందిస్తున్నారు. RRR తర్వాత నిర్మాత DVV దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. థియేటర్స్ లో సంచలన విజయం సాధించిన హనుమాన్ సినిమా అదే జోరును ఓటీటీలోనూ కొనసాగిస్తోంది. గత 15 రోజులుగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగగా సడన్ గా మార్చి 17న G5లో ప్రత్యక్షమైంది హనుమాన్ మూవీ. ఎలాంటి ప్రకటన లేకుండా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కావటంతో ఆడియన్స్ అవాక్కయ్యారు. దీంతో హనుమాన్ సినిమాను చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డు వ్యూస్ సాధించింది హనుమాన్ మూవీ. నిజానికి గత నెల రోజులుగా హనుమాన్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ కి కూడా సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసుకున్నారు. ఆ మధ్య శివరాత్రి కానుకగా మార్చి 8న హనుమాన్ ఓటీటీకి వస్తుందని ప్రకటించి వాయిదా వేసేసరికి ఆడియన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇక అప్పటి నుంచి సినిమా ఓటీటీ రిలీజ్ పై భారీ డిమాండ్ ఏర్పడింది. అలా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో సడన్ గా ఓటీటీలో దర్శనం ఇచ్చేసరికి ప్రేక్షకులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక హనుమాన్ సినిమా విషయానికి వస్తే థియేటర్స్ లో ఈ సినిమా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా సంక్రాంతి బరిలో దిగిన హనుమాన్ సంచలన విజయం సాధించింది. రోజు రోజుకు పెరిగిన ప్రేక్షక ఆదరణ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా హనుమంతుల వారిని దర్శించుకున్న అనుభూతిని కలిగించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. డివోషనల్ అండ్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేసింది. కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 330 కోట్లకు పైగా వసూలు రాబట్టి భారీ విజయాన్ని సాధించింది. ఇక హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్. యూత్ స్టార్ నితిన్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ మధ్య ఆయన చేసిన సినిమాలు ఏవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అప్పుడెప్పుడో భీష్మ సినిమాతో కెరీర్లో బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్ ఇప్పటి వరకు సరైన హిట్ కొట్టలేకపోయాడు. మధ్యలో వచ్చిన మాస్ట్రో కాస్త పర్వాలేదనిపించినా ఆ తరువాత వచ్చిన మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. దాంతో తన తరువాతి సినిమాల విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నాడు నితిన్. ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్ సినిమా కోసం క్రేజీ కాంబోను సెట్ చేసుకున్నాడు నితిన్. ఈ మధ్య హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి బ్యానర్ లో నెక్స్ట్ సినిమా చేరున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం తన ప్రియమైన దర్శకుడు విక్రమ్ K. కుమార్ ను సెలెక్ట్ చేసుకున్నాడట. ఇక గతంలో కూడా నితిన్ వరుస ప్లాప్ లో ఉన్నప్పుడు ఇష్క్ సినిమాతో మెమరబుల్ హిట్ అందించాడు దర్శకుడు విక్రమ్. ఇప్పుడు మరోసారి తన కెరీర్ ను సెట్ చేసే బాధ్యతను విక్రమ్ చేతిలో పెట్టాడు నితిన్. ఇక విక్రమ్ K. కుమార్ అంటే వినూత్న సినిమాలకు కేరాఫ్. అలా వచ్చినవే మనం, 24, రీసెంట్ గా దూత వంటి సినిమాలు. ఇప్పుడు మరోసారి నితిన్ సినిమా కోసం కూడా సరికొత్త కథను సిద్ధం చేశాడట విక్రమ్. దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా ఇప్పటికీ పూర్తయ్యాయని, ఇప్పటి వరకు కనిపించని సరికొత్త
సరికొత్త పాత్రలో నితిన్ కనిపించనున్నాడని టాక్. ఈ సినిమాను నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా చాలా ప్రత్యేకంగా తీసుకున్నారట. కాబట్టి హిట్ కాంబోలో వస్తున్న ఈ సినిమా నితిన్ తన కెరీర్ను సెట్ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప పార్ట్ 1 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కారణంగా పార్ట్ 2 పై రోజు రోజుకి హైప్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా లాంటి న్యూస్ ఒకటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. అదేంటంటే చాలా కాలంగా పుష్ప 2 అప్డేట్స్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ ట్రీట్ అరేంజ్ చేశారట పుష్ప 2 మేకర్స్. అవును, ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఓ సాలిడ్ అప్డేట్ ఇవ్వాలని ప్లాన్ చేశారట. అయితే అది ఎలాంటి అప్డేట్ అనేది మాత్రం ఇంకా తెలియాల్సిందే. సినిమా రిలీజ్ కు మరో 4 నెలల టైం ఉంది కాబట్టి ఒక చిన్న టీజర్ లాంటిది రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. త్వరలోని అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక పుష్ప పార్ట్ 2 విషయానికి వస్తే ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తూ ఉండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి. ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ సక్సెస్ తర్వాత వరుసగా అన్ని క్రేజీ ప్రాజెక్టులను ఓకే చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా దివాళీ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రానున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అందుకు తగ్గట్టుగానే స్టార్ కాస్ట్ ను తీసుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాలో మరో పాన్ ఇండియా స్టార్ కూడా యాడ్ కాబోతున్నాడట. ఆ స్టార్ మరెవరో కాదు, బిగ్ బి అమితాబ్ బచ్చన్. అవును, ఈ సినిమాలో మరో కీ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ను తీసుకోనున్నారట. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన ఆయనతో చర్చలు కూడా ముగిశాయని, పాత్ర నచ్చడంతో అమితాబ్ కూడా వెంటనే ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అమితాబ్ రాకతో RC16 అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 22 నుండి మొదలు కానుంది అని సమాచారం. మరి భారీ స్టార్ కాస్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి. సో ఇదండి ఇవాల్టి సినిమా టాకీస్. మరో సినిమా టాకీస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.